గెలుస్తామని చెప్పి టీడీపీ వారు కానీ అలాగే జనసేన వారు కూడా చెప్పడం జరుగుతుంది. పవన్ కళ్యాణ్ సార్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఏదో ఆర్జీవి గారు సినిమా తీస్తున్నారు వ్యూహం అని అనుకుంటున్నారు. కాదు, జగన్మోహన్ రెడ్డి గారి వ్యూహం ముందా ఇవన్నీ మాటలు. వాళ్ళకి వాస్తవంగా తెలుసు ఏం జరుగుతుందని తెలిసి దానిలో ఒక గ్యాసిప్స్ పుట్టించి జనాల్లో ఏమన్నా కానీ కన్ఫ్యూజన్ తెస్తే గెలిచే పార్టీ ఇదేనేమో దానికి వేద్దామని చెప్పనేసి న్యూట్రల్ ఓట్లు ఏమన్నా కానీ భ్రమపడుతున్నారు అనుకుంటారు. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా చైతన్యవంతమైన వాళ్ళు బ్రహ్మాండంగా ఆలోచిస్తారు. ఏది చేయాలనేది వాళ్ళ మనసులో ఉంది. 175కి 175 అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. దాదాపుగా రీచ్ అవుతారు. ఎందుకంటే మాకు తెలుసు పరిస్థితి ఏముందనేది. మామూలు పేపర్లు 4-5 ఛానల్స్ 2-3 పేపర్లు వాళ్ళకు ఉన్నాయి కాబట్టి సోషల్ మీడియాని అన్నింటినీ చేసి ఈరోజు ముందుకు పోతున్నారు. కానీ వాస్తవ పరిస్థితి వేరు కదా. క్షేత్రస్థాయిలో లబ్ధి పొందిన వాళ్ళు ఉన్నారు. ఒక కుటుంబం నుంచి ఒకరు లబ్ధి పొందినారా, 2 లబ్ధి పొందినారు, 3 లబ్ధి పొందినారు అనేది పొందిన వాళ్ళకి తెలుస్తుంది. వీళ్ళు కాలేదంటే కాదు కదా. ఇప్పుడు మనకి కనపడలేదు అంటే లేదు అన్నట్టు కాదు కదా. మనం చూడలేకపోతున్నామని అంటే వాళ్ళు కళ్ళుండి కూడా చూడలేని దీనావస్థ పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు అదే చెప్తారండి మామూలుగా. సార్ ఇక్కడ తాజా రాజకీయ పరిణామాల్లో లోకేష్ గారికి ఒక షర్మిల గారి క్రిస్మస్ గిఫ్ట్ పంపించడం జరిగింది. దీన్ని ఎలా చూస్తారు సార్? ఇప్పుడు షర్మిల మేడం పక్క రాష్ట్రంలోకి వెళ్ళిపోయినారు. ఇంకా అది పండగ సందర్భంగా ఎవరికైనా ఇస్తారు. ఇప్పుడు పెళ్ళిళ్ళు ఉన్నాయి. పెళ్ళిళ్ళలో శత్రువులైనా సరే, బంధువులైనా సరే, ఇతర పార్టీ వాళ్ళైనా సరే పిలుస్తాము, వస్తారు, ఆతిథ్యం చేస్తారు. ఆ రోజు మనము వాళ్ళని గౌరవప్రదంగా పిలుస్తాము, కూర్చోబెడతాము, భోజనాలు పెడతాము. అవసరమైతే పెళ్లి కొడుకు పెళ్లి కూతురు పోయి ఆశీర్వాదం కూడా తీసుకుంటారు, కాళ్ళు ముక్కుతారు. అంత మాత్రాన అది వేరు ఇది వేరు అనమాట. పండగే కదా. పండగ ఎవరికైనా ఇస్తారు గిఫ్ట్. ఇప్పుడు మామూలు శాంటా క్లాస్ వేషంలో మనిషి ఎవరో తెలియకోకుండా అందరికీ గిఫ్ట్లు పంచుకుంటూ పోతుంటారు. అది పండగ సాంప్రదాయం కిందకి వస్తుంది కానీ ఇంకా వేరే ఏమీ లేదని అనిపిస్తుంది. ఒకవేళ తెలుగుదేశము, కాంగ్రెస్, ఏమైనా మళ్ళీ జనసేన వీళ్ళంతా పొత్తు పెట్టుకోవచ్చు. ఎందుకంటే గతంలో కూడా ఆల్రెడీ అట్లా ప్రయత్నం చేసి తెలంగాణలో పోటీ చేసినారు కదా. ఎందుకంటే కాంగ్రెస్కి వ్యతిరేకంగా పుట్టిన తెలుగుదేశము కాంగ్రెస్తో పొత్తు పెట్టుకోవడమే ఆ రోజుకే వాళ్ళ దిగజారుడుతనము, పతనమైనతనము స్పష్టంగా కనపడుతూ ఉంది. సార్ ఇప్పుడు తాజాగా ఇంకో మాట కూడా వినపడుతుంది సార్. అంటే ఆంధ్రాలో మన షర్మిల గారు కూడా కాంగ్రెస్ తరఫున పోటీలో నిలబడిపోతున్నారు అని చెప్పడం జరిగింది. ఇది ప్రజాస్వామ్య దేశం సార్. కాంగ్రెస్ పార్టీ ఏమి ఇప్పటిది కాదు కదా. మొట్టమొదటి రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి వారి కుటుంబం అంతా కాంగ్రెస్ పార్టీలో ఉండింది కాబట్టి మేడంకి ఏ రకమైనటువంటి ఇది ఉందో తెలియదు. ఉండొచ్చు. ఎందుకంటే రాజకీయం వేరు, కుటుంబం వేరు. ఇప్పుడు మన ఏమంటారంటే రాజీవ్ గాంధీ గారి ఫ్యామిలీ వాళ్ళ బ్రదర్ ఫ్యామిలీ క్వైట్ ఆపోజిట్ 2 పార్టీలు ఉన్నాయి. వరుణ్ గాంధీ వారు వచ్చేసి ఇంకా వాళ్ళ మదర్ ఏదో పేరు ఉందేమో, వాళ్ళు బీజేపీలో ఉన్నారు, వీళ్ళు కాంగ్రెస్లో ఉన్నారు. ఒక కుటుంబంలో 2 ఉండకూడదు అనేది ఏం లేదు కదా. చాలామంది వరకు కూడా ఇక్కడ మన తెలుగు రాష్ట్రాల్లో కూడా గతంలో కూడా 2 పార్టీల్లో ఉండి పోటీ చేసిన వాళ్ళు ఉండారు. అదేమీ పెద్ద వింతేం కాదు. దాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు అంత సీరియస్గా కూడా తీసుకోరు. ఎందుకంటే సార్ ఇది రాజశేఖర్ రెడ్డి గారి తర్వాత అంతకంటే మిన్న అయినటువంటి పాలన జగన్మోహన్ రెడ్డి గారు అందిస్తున్నారు. ఇంకా దానికి మించి ఇంకా వేరే ఎక్కువ కామెంట్ చేయడం ఎందుకంటే బాగుండదు కూడా. అది సార్. అంటే ఈ పరిణామంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎలా వ్యూహాలు రచించే అవకాశాలు ఉన్నాయంటారు? అంటే జనసేన, టీడీపీ, అలాగే ఇప్పుడు కాంగ్రెస్ వస్తుంది, బీజేపీ వస్తుంది ఆ ఫ్రేమ్లోకి. అలాగే కొత్తగా జేడీజీ లక్ష్మీనారాయణ గారు కూడా పార్టీ పెట్టడం జరిగింది. ఈ పరిణామాల్లో ఎలా ఉండిపోతుంది అంటారు? జగన్మోహన్ రెడ్డి గారు ఏమో 175, వైనాడు 175 అంటారు. వాళ్ళేమో వైనాడు పులివెందులు కూడా అన్నారు. కరెక్టే సార్. ఇప్పుడు 100 ఓట్లు పడతాయి. 100 ఓట్లలో ఎన్ని పార్టీలు ఎన్ని చీలికలు అయిపోయి లాస్ట్కి 1 ఓటు ఎవరికి ఎక్కువ పడుతుందో వాళ్ళది. ఇప్పుడు వీళ్ళంతా పంచుకున్నా కానీ వైఎస్ఆర్సీపీకి క్షేత్రస్థాయిలో ఓట్ బ్యాంకు స్థిరీకరణ అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఇంత సంక్షేమ పథకాలు ఇచ్చి పూర్తిగా అంటే గతంలో ఆయన పార్టీ పెట్టినప్పుడు సొంత ఓట్ బ్యాంకు అనేది లేకపోయింది. ఎందుకంటే ఆయన రాజశేఖర రెడ్డి గారి చరిష్మాతోనే గెలిచినారనే పరిస్థితి ఉంది. పాదయాత్ర ఎప్పుడైతే చేసినారో క్షేత్రస్థాయిలో ఉండే ప్రజలు సమస్యలు ఎప్పుడైతే తెలుసుకున్నారో వాటిని ఒకటిగా 99 పైన % మేనిఫెస్టో క్లియర్ చేసినారు. కాబట్టి ఇప్పుడు ఆయనకు ఒక ఓటు బ్యాంక్ అనేది పూర్తిగా నిలబడిన ఓటు బ్యాంకుని బయటికి ఎవరు లాక్కోలేరు. ఆ పక్కనున్నది ఏదైతే ఉంటుందో ఆపోజిట్గా ఉన్నది. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు కాపులు, కమ్మలు అంటే రకరకాలుగా ఇప్పుడు వాళ్ళ సొంత పార్టీలు ఉన్నాయి. అటువంటి పార్టీల్లో చీలికలు వచ్చినప్పుడు వాళ్ళకి పడే ఓట్లలో చీలిపోతాయి. కానీ దీని నుంచి బయటికి లాగే పరిస్థితి ఓట్లు ఎవరికీ ఉండదు. ఆ కెపాసిటీ రాదు కూడా. ఎందుకంటే నాకు 10 లక్షలు ఇచ్చినా
50 లక్షలు ఇచ్చినా, కోటి రూపాయలు ఇచ్చినా ఒక ఓటు ఏమని నేను జగన్మోహన్ రెడ్డికే ఇస్తా, ఎవరు ఇచ్చినా కూడా. అట్లా కొంతమందికి పూర్తి ఫిక్స్ అయిపోయినారు, దాన్ని ఎవరు మార్చలేరు. ఆ రోజు ఏదైనా కానీ చేయొచ్చు. ఎందుకంటే గతంలో చూసినాం కదా సార్, ఇప్పుడు 14 సంవత్సరాలు చేయలేంది ఇప్పుడు కొత్తగా వచ్చి ఏం చేస్తాడని ఆయన నమ్మమంటారు? ఎమ్మెల్యేల కంటే జగనన్నను చూసేసే వాళ్ళు ఎక్కువ ఉన్నాం. ఇప్పుడు మళ్ళీ మార్చినారనుకోండి, అట్లానే ఇంకో పార్టీకి పోరు, ఆయనకి ఇంకో చోటు ఇవ్వచ్చు, అక్కడికి ఇంకోరు రావచ్చు. అయినా కానీ వైఎస్ఆర్సీపీకి కట్టుబడి ఉంటారు కార్యకర్తలు కానీ, ఓటర్లు కానీ, లబ్ధిదారులు కానీ. ఎవరిని మార్చినా, ఏం మార్చినా ఎమ్మెల్యే గారు ఎవరు వచ్చినా కూడా ఉంటారు. ఆయన ఇంకో చోట నిలబడినా ఆయన కూడా అదే పరిస్థితే. హ్యాపీగా వైఎస్ఆర్సీపీకి పడే ఓట్లు వైఎస్ఆర్సీపీకి పడతాయి, అందరూ గెలుస్తారు. వైనాట్ 175కి మేము కూడా యువత అందరినీ కూడా చైతన్యం చేయాలని చెప్పనేసి అనుకుంటా ఉన్నాం. అనంతపురంలో పరిటాల కుటుంబం అనేది చరిత్రాత్మకంగా ఎన్నో సంవత్సరాల నుంచి పరిపాలించడం జరిగింది. అక్కడ ఇప్పుడు ఎలా ఉండిపోతుంది సార్? గతంలోనే చూసినాం కదా సార్, ఇక్కడ ప్రత్యేకించి ఒక ఫ్యామిలీకో ఒకరినో మనం ఉద్దేశించి మాట్లాడడం కాదు, మాకు పైన జగనన్న కావాలా. ఒక్కరి మనసులోనూ ఇప్పుడు పరిటాల రవీంద్ర గారి ఫ్యామిలీకి అభిమానులు ఉన్నారు, చాలామంది వాళ్ళని ఇష్టపడే వాళ్ళు ఉన్నారు. అయినా కానీ వాళ్ళ ప్రభుత్వంలో, ఆ తెలుగుదేశం ప్రభుత్వంలో కూడా సొంత కార్యకర్తలకు కూడా అప్పుడు న్యాయం జరిగిందో లేదో, కానీ ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళకి, వైసీపీ వాళ్ళకి, బీజేపీ వాళ్ళకి, సిపిఐ వాళ్ళకి, సిపిఎం వాళ్ళకి, ఎటువంటి వాళ్ళకైనా కూడా ఈరోజు లబ్ధి పొందుతా అన్నారు. దాన్ని వదులుకోవాలని ఎవరు అనుకోరు కదా సార్, అంతే కదా. ఇప్పుడు పరిటాల వాళ్ళపైన వాళ్ళకి అభిమానం ఉంటుంది, దాన్ని పోగొట్టుకోలేరు. అట్లానే జగనన్నను వదులుకోలేరు. ముఖ్యంగా జగన్ మధ్యలో ఎవరున్నా ఓకే మాకి ఇది మనసులో ఉంటే ఇవ్వగలుగుతారు. గతంలో చంద్రబాబు నాయుడు మమ్మల్ని తోకలు కత్తిరిస్తాం, గుళ్ళల్లోకి అడుగు పెట్టినేమని చెప్పని అంటరాని వాళ్ళనిగా చూసి హీనంగా మాట్లాడాడు. అదే ముఖ్యమంత్రి ఇప్పుడు మారినాడు, అదే పదవిలో ఉన్నటువంటి మారినాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. కానీ అంత పెద్ద దేవస్థానంలో కూడా మాకు స్థానం కల్పించిన అంటే ఇంతకంటే గౌరవం మాకు వేరే ఏ పార్టీ నుంచి లభించలేదని మేము మనస్ఫూర్తిగా విశ్వసిస్తున్నాం. ఏది రాదు కూడా అండి. ఎందుకంటే క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి పేద ప్రజల గురించి ఆలోచన చేయగలిగినటువంటి గొప్ప మనసున్నటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. దీంట్లో ఎటువంటి సంశయం లేదు. ఎందుకంటే ఈరోజు ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు ఏ వర్గంలో చూసినా అట్టడుగు గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి మీ పీడీటీవీ దాంట్లో ఒక ఇంటర్వ్యూలో చూసినాను, మా ఏరియాలో ఒక ఆయన చేసినప్పుడు ఒక తాత వచ్చినాడు అనమాట. వచ్చి ఇంటర్వ్యూ చేసేటప్పుడు వైట్ అండ్ వైట్ డ్రెస్ వేసుకొని ఉన్నాడు ఆయన. మామూలుగా ఆయన పెద్ద సొంత బట్ట కూడా కుట్టించుకోలేని పరిస్థితి. ఏం పెద్ద అయినా బాగా బ్రహ్మాండంగా ఉన్నావు, ఏం పరిస్థితి అంటే, నాకు ఇంతకుముందు ఈ బట్టలు కూడా లేవునైనా, ఆ ఎదురుగా పండ్ల షాప్ ఉండింది, అక్కడికి మేము పోతే అయ్యో అక్కడ వెళ్ళిపోవా దూరంగా అని చెప్పని దొబ్బేవాళ్ళు. ఈ ముసలి వయసులో మాకు ఏం కోరికలు ఉంటాయి పెద్దగా, ఏళ్ళపోద్దు నేను తన్నమో ఏదైనా కాయో పండో తినాలనిపిస్తుంది. 1వ తేదీ వచ్చేపాటికి తలుపు తట్టి వాలంటీర్ ఇస్తా అంటే ఆ డబ్బు మాకు గ్యారంటీ, జీతాలన్నా గవర్నమెంట్ ఎవరైనా కానీ ఉద్యోగస్తుల కన్నా కానీ ఒకవేళ అటో ఇటో 4 దినాలు వస్తుందేం కానీ మాకు ఇన్ టైంలో ఖచ్చితంగా వస్తాయని చెప్పనే ఉద్దేశంతో ఆ పళ్ళ కొట్టు వాళ్ళు పిలిచి మాకు పనులు అప్పు ఇస్తున్నారు, అవసరమైతే డబ్బు లేకపోతే అని చెప్పానంటే ఎంత నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి వాళ్ళకి ఎంత ఊరట. మా అత్తగారు వచ్చేసి వేరే హోటల్లో పనిచేసేవాళ్ళు, ఆమెకి 2 రోజులు 3 రోజులు పని వేస్ట్ చేసుకొనేసేసి పెన్షన్ దగ్గర వెయిట్ చేసేది. 3 రోజుల పని పెన్షన్ 2 ఈక్వలే ఉన్నింది. కానీ గవర్నమెంట్ పథకం కదా పోతుందేమో అనే పరిస్థితితో ఉన్నది. ఇప్పుడు ఆ ఎదారు లేకోకుండా ఆమె లక్షణంగా ఇంటి దగ్గరే ఆ పెన్షన్ పొందుతూ ఉంది, పనికి యథావిధిగా వెళ్ళిపోతూ ఉంది. ఈ రకమైనటువంటి ఎంతో పేద ప్రజలకు దగ్గరగా ఉందండి ఇది. నిజంగా ఈయన ఇంకొక 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రూపురేఖలు జగన్మోహన్ రెడ్డి గారి ద్వారానే మారుతాయి. అన్ని వర్గాలకు రాజ్యాధికారంలో భాగస్వామ్యం కూడా కలుగుతుందనే మాకు నమ్మకం ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఆయన వచ్చిన ఈ 5 ఏళ్లలో మాకు ఎన్నో జీవాలు ఇచ్చిన నాయ బ్రాహ్మణ కులస్తులకు సంబంధించి మాకు సెలూన్ షాపులకు చేదోడు పథకం కానీ, ఉచిత విద్యుత్ కానీ, ఇంతవరకు తిరుమల తిరుపతి దేవస్థానము శ్రీ వెంకటేశ్వర స్వామి కలియుగ దైవంగా భావించే మన హిందువులందరూ మా నాయ బ్రాహ్మణులకు ఎటువంటి ప్రాధాన్యం లేదు. అక్కడ సుప్రభాత సేవ నుండి పౌలింపు సేవ వరకు మా వాళ్ళు సేవ చేసేవాళ్ళు, తలనీళ్ళంతా మా వాళ్ళే చేసేవాళ్ళు. కానీ మమ్మల్ని అక్కడ ఏ రకమైనటువంటి గౌరవప్రదమైన పరిస్థితి లేదు. ఈరోజు టీటీడీ బోర్డు మెంబర్ కూడా నాయ బ్రాహ్మణులకి కల్పిస్తూ 610 దేవాలయాల్లో మాకు జీవోనిచ్చినారు. ఇతర ఏ కులస్తులు ఉన్నా లేకపోయినా నాయ బ్రాహ్మణులు ఖచ్చితంగా దైవ కైంకర్యాల్లో ఉంటున్నారు. కాబట్టి వీళ్ళకి సముచిత స్థానం కల్పించాలని, గౌరవం